ఓకే పటేల్ గారు. దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు? ఈ ఈ వ్యవహారం ఎంత అయిపోయింది, ముగిసింది అని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ వ్యవహారం రోజు రోజుకు చర్చ జరుగుతూనే ఉంది, చర్చకు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకోవాలి. ఈ డ్యామేజ్ కంట్రోల్ ఏముంది? ఆమెనే స్వయంగా చెప్పింది కదా, ఇది ఎవరైనా బాధిస్తే నేను ఆ కామెంట్స్ ని విత్డ్రా చేసుకుంటున్నా, ఐఎమ్ సారీ అని చెప్పిన తర్వాత పెద్ద ఇష్యూ లేదు అక్కడ. యాక్చువల్లీ డెఫినెట్లీ ఆమె అన్న విషయం అన్నది అది కరెక్ట్ కాదని తనే ఒప్పుకుంది. మనం దాని మీద పెద్ద క్రిటిసైజ్ చేసి దాంట్లో ఏదో అర్థాలు లాగి తప్పు అవును కాదని విశ్లేషించాల్సిన అవసరమే లేదు. షీ హెర్ సెల్ఫ్ స్టేటెడ్ దట్ నా వల్ల ఇబ్బంది కలిగింది, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నా కామెంట్స్ విత్డ్రా చేసుకుంటాను. విత్డ్రా చేసుకున్నాక ఏముంటుందని కాంట్రవర్సీలో? సరే ఆయన ఇచ్చాడు, డిఫర్మేషన్ నోటీస్ ఇచ్చాడు, చూడాలి మరి. ఒకసారి అపాలజీ చెప్పినాక ఆ డిఫర్మేషన్ కూడా ఎంతవరకు నిలబడుతుందో నాకు తెలియదు. అది అంటే డ్యామేజ్ అనేది కొంత జరుగుతుంది ఎప్పుడైనా కూడా. మనం ఒక మాట అని మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం అన్నంత మాత్రాన దాని డ్యామేజ్ పూర్తిగా 100% పోదనేది మనందరికీ తెలుసు. కొంత డ్యామేజ్ డెఫినెట్ గా జరిగి ఉంటుంది. కానీ ఆమె పూర్తి క్షమాపణ చెప్పిందా, నేను విచారిస్తున్నా అని చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పలేదు, పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పలేదు అనేది బీఆర్ఎస్ కావచ్చు, నాగార్జున అభిమానులు కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. దానివల్ల ఇబ్బంది జరిగితే నేను బాధపడుతున్నా, నా వాక్యం ఉపసంహరించుకుంటున్నాను కూడా చెప్పిందా. అంత క్లియర్ చెప్పినా ఇంకా క్లియర్ చెప్పేదే ఉంటుంది. బట్ దాంట్లో స్టింగ్ పోయింది. డెఫినెట్లీ ఒకసారి ఆమె సారీ చెప్పినాక ఆ వ్యవహారంలో స్టింగ్ అనేది ఈ రోజు లేదు. బట్ డెఫినెట్లీ కొంత డ్యామేజ్ అవుతుందని మనం అందరం అంగీకరిస్తున్నాం కదా. దానికి ఏమైనా మరి ఆయన రేపు పొద్దున ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టున్నారు, రేపు ఆయన కూడా మా దానికి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నట్టున్నాడు. ఏది ఇచ్చినా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకునే ఇవ్వాలి. దాని ఆధారంగానే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆమె నేను విత్డ్రా చేసుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నాను ఏముంటుంది అనేది నాకైతే అర్థం కాదు. మరి ఇది ఇష్యూ క్లోజ్. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఆమె క్షమాపణ చెప్పింది, కామెంట్స్ విత్డ్రా చేసుకుంది, ఈ అంశాన్ని ఇక్కడికి క్లోజ్ చేయండి అని కూడా చెప్పాడు. కానీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు వాళ్ళు అటు. ముఖ్యంగా ఇండస్ట్రీ మీరు క్లోజ్ అని చెప్పినా కూడా ఇండస్ట్రీ నుంచి ఇంకా రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది కదా, ఎందుకు అనుకుంటున్నారు? ఇండస్ట్రీ వాళ్ళు కూడా దాన్ని క్లోజ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దీని ఒక ఇష్యూ కింద హైలైట్ చేసి క్లోజ్డ్ చాప్టర్ ని కూడా ఇంకా కాస్త రేకెత్తించి దాన్ని మరికొంత వాళ్ళలో వాళ్ళు దీన్ని సమర్థించడం, దాన్ని మరికొంత అగ్నికి ఆజ్యం పోయడం అంటారు చూస్తారా, నిప్పు మడుతుంటే కాస్త నేయడం లాంటిగా చేస్తున్నారు. అది వారంటెడ్ కాదు. ఎక్కడికో ఒక పాయింట్. ఇండస్ట్రీ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది దిలీప్ కుమార్ గారు? రాజకీయ నాయకులు అగ్నికి ఆద్యం పోసారంటే ఒక అర్థం ఉంది. ఇండస్ట్రీలో వారికి ఏముంది? దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరు కూడా ఏ విషయానికి కూడా అంతగా రెస్పాండ్ కారు. మనమే చాలాసార్లు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీ రెస్పాండ్ కాలేదని. అటువంటిది ఇప్పుడు అందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది రాజకీయాలంగా? ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్, రకరకాల ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. వాళ్ళందరూ రియాక్ట్ కావటం, తర్వాత ఒక తాటి మీదకి రావటం, కొద్దిగా యూనిటీ దాన్ని ప్రమోట్ చేసే పద్ధతిలో కొన్ని సంఘటనలు జరిగాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొద్దిగా సడన్ గా ఇన్సిడెంట్ జరిగే వరకల్లా వాళ్ళు ఒక్కసారి రియాక్ట్ అయ్యారు. అందులో అనుమానం లేదు. మంచిదే, ఆ యూనిటీ మంచిదే, ఆ సంఘీభావం మంచిదే, తప్పని మనం అనలేం. కానీ అది క్లోజ్ చాప్టర్ అనేది మా ఉద్దేశం. క్లోజ్ చాప్టర్ని పట్టుకొని ఎంతకాలం ఎంతసేపు లాగుతారు? సో దానిలో ప్రయోజనం ఏముంటుంది సారీ చెప్పిన తర్వాత అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది మా లీడర్స్ కూడా చెప్తున్నారు. ఆమె చెప్తుంది, మా లీడర్ చెప్తున్నారు, మా అధ్యక్షుడు చెప్తున్నారు.